ఒత్తిడులే మనకి జీవితపు విలువను అర్థం చేస్తాయి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. అత్యధిక భారము వలన కృంగిపోతిమి, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదుమను నిశ్చయం మా మట్టుకు మాకు కలిగియుండెను. కష్టకాలంలో మనపై పడే ఒత్తిడులే మనకి జీవితపు విలువను అర్థం చేసుకునేలా చేస్తాయి. పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకి దక్కిన ప్రతిసారి అది ఒక క్రొత్త ఆరంభం అవుతుంది. ప్రాణం విలువ ఎంతో క్రొత్తగా తెలిసి వస్తుంది. దేవుడికి మానవులకి కూడా అది మరి ఎక్కువ ఉపయోగకరంగా మారుతుంది. మనకి వచ్చే ఒత్తిడులు ఇతరులకు వచ్చే కష్టాలను అర్థం చేసుకోగలిగేలా చేస్తాయి. వాటి పట్ల సానుభూతిగా మెలగడం నేర్పిస్తాయి. మనలో ప్రతిదానిని తేలికగా తీసుకునే మోసకరమైన స్వభావం ఉంటుంది. ఎవరన్నా కష్టాల్లో నలిగిపోతూ వాటి నుంచి తొలగి పారిపోతుంటే వారంటే హేళన భావాన్ని ఈ స్వభావం మనలో కలిగిస్తుంది. అయితే తనకై తాను కష్టాలు అనుభవించిన వ్యక్తి ఇలా ఎప్పుడూ అనుకోడు. అతను అలాంటి వారిని మృదువుగా సానుభూతితో ఆదరిస్తాడు. శ్రమ అంటే ఏమిటో అతనికి తెలుసు. పౌలు అందుకే అన్నాడు, మరణం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. మనం ముందుకు సాగాలంటే శ్రమలు, ఒత్తిళ్లు అవసరం. బ్రహ్మాండమైన ఓడలో ఎక్కడో లోపల బగబగమండే అగ్నిజ్వాలలు ఆ ఓడను సముద్రంలో గాలులకి అలలకి ఎదురై ముందుకు సాగిపోవటానికి శక్తినిస్తాయి కదా. బాధల గానుగలో నుండి తీయని ఆత్మ ద్రాక్షారసం జాలువారింది. కన్నీరు కార్చని కళ్ళలో నుండి కారేది చీకటి తప్ప మరేముంది?